హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు సఖీ డైరీస్. ఇంక ఈరోజు నూనె వంకాయ చేస్తున్నానండి. బాబాకి పారాయణం అయిపోయిందనమాట. సో సప్తాహ పారాయణం చేశానండి. ఇంకా గుడికి వెళ్ళి అంటే ఒక 5 మందికి రొట్టె నూనె వంకాయ బాబాకి ఎంతో ఇష్టం అండి. అది చేసుకొని ఆ కర్రీ ఆ రొట్టె చేసుకొని బాబా గుడికి తీసుకెళ్దామని తయారు చేస్తున్నానండి. సో ఫస్ట్ పల్లీలు వేయించుకుంటున్నాను. ఇంకా వేయించిన తర్వాత నువ్వులు వేయించుతానండి. ఓకేనండి, లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో పల్లీలు దోరగా వేయించుకున్నానండి. అలాగే ఈ పెన్నం మీదనే నువ్వులు వేయించుకుంటున్నానండి. నువ్వులు చిటపట అనే వరకు వేయించుకోవాలండి. ఓకేనండి, చిటపట అంటున్నాయి కదా, ఇప్పుడు ఇందులోకి వేసుకున్నామండి. అలాగే మనము కారం పొడి కూడా వేయించుకుందామండి. 1 టీ స్పూను నెయ్యి వేసేసి స్టవ్ బంద్ చేద్దామండి. సో వీటిలో 1 స్పూను జీలకర్ర, అలాగే కరివేపాకు కడిగి బాగా ఎండబెట్టుకున్నదండి 1 పిరికెడు. ఇక్కడ వేయించేటప్పుడు గమనించండి, నేను స్టవ్ ఆఫ్ చేశాను. సో ఇప్పుడు 750 గ్రాముల వంకాయలకు వచ్చేసి 3 స్పూన్ల కారం వేస్తున్నానండి. అలాగే పొడి మిగిలితే కానీ నువ్వుల పొడి మనం పప్పన్నంలో కూడా తినొచ్చు అనమాట. సో 2 విధాలుగా ఉపయోగపడేటట్టు వేయించుతున్నానండి నేను. మీకు కావలిస్తే ఒట్టి మిరపకాయలైనా వేయించుకోవచ్చండి. లేదు అంటే కారం పొడి, కొత్త కారం పొడి అయితే కానీ ఈ విధంగా వేయించుకున్నా కూడా పర్వాలేదండి. సో పాత కారం పొడి అయితే వేయించిన అంత టేస్ట్ ఉండదు అనమాట. ఇప్పుడు ఇంకా సీజన్గా కొత్త కారం పొడి వచ్చింది కదా అనే ఉద్దేశంతో నేను ఒట్టి మిరపకాయలు వేయించట్లేదండి. ఈ కారం పొడి జీలకర్ర ఇది చల్లబడాలి. నువ్వులు మనం వేయించాం కదండి, నువ్వులు చల్లబడాలి. పల్లీల పొట్టు తీసుకొని వస్తానండి. సో 1 కప్పు నిండా పల్లీలు, వేయించిన పల్లీలు వేసుకున్నానండి. అలాగే ఇవి కూడా నువ్వులు 1 కప్పు ఉన్నాయండి. ఇలాగా వేయించాను కదా, సో ఇందులో వేసేస్తున్నానండి. కారం పొడి, ఒట్టిమిరపకాయలు వేయించాం కదా, ఇది కూడా ఈ మిక్సీలో వేసేసుకుందామండి. వీటిలోకి బెల్లం వేసుకుందామండి. మేము నూనెకాయలకి కొంచెం బెల్లం ఎక్కువనే వేసుకుంటామండి. సో 1 నిమ్మకాయ సైజ్ అంతా బెల్లం వేస్తున్నానండి దీంట్లో. ఇది కొంచెం పొడి పొడిగా అనుకొని వేసుకోండి, లేకపోతే మిక్సీ బ్లేడ్ పాడవుతుందండి. కొంచెం ఇలా పొడి పొడిగా వేసుకోండి. అలాగే 1 స్పూనున్నర ఉప్పు వేస్తున్నానండి. ఇంకా మిక్సీ పట్టుకొని వస్తానండి వీటిలో 1 కప్పు వేయించిన పల్లీలు వేసాను, 1 కప్పు వేయించిన నువ్వులు వేసాను, 3 స్పూన్లు కారం పొడి వేసాను, 1 స్పూన్ జీలకర్ర వేసాను, 1 స్పూనున్నర ఉప్పు వేసాను, 1 నిమ్మకాయ సైజ్ అంతా బెల్లం వేసానండి. సో మిక్సీ పట్టుకొస్తాను. ఓకేనండి, నేను కొంచెం పల్లీలు పక్కకు తీసి పెట్టాను అనమాట. సాయంత్రం పిల్లలకి కావాలి అనుకుంటే 1 బెల్లం ముక్క ఇలా వేసి బుడ్డపప్పులు ఇచ్చి ఇవ్వండి, చాలా బాగా తింటారనమాట. సో రోజు 1 పిరికెడ్ పెట్టండి చాలు పిల్లలకి. రక్త వృద్ధి వస్తుంది, ప్లస్ వీటిలో ఐరన్ ఎక్కువగా ఉంటుందండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారనమాట. ఓకేనా? సో ఈ విధంగా పట్టుకాలండి. నువ్వులు పల్లీలు వేసి ఒట్టికారం వేసి ఈ విధంగా పట్టుకాలండి. ఇదే పొడి మనము పప్పులోకి, ఒట్టికారం పప్పులోకి కూడా చాలా బాగుంటుందండి టేస్ట్. సో కొంచెం పక్కకు తీసుకుంటానండి. నేను మధ్యాహ్నం ఎటు పప్పు చేస్తాను కదా, వాటిలోకి కాంబినేషన్గా ఈ పొడి సూపర్గా ఉంటుందండి. సో ఈ పొడి, వీటిని నువ్వుల పొడి అని కూడా అంటామండి. నువ్వులు బుడ్డలు కలిపిన పొడిని బుడ్డల పొడి అని కూడా అంటామండి. సో పొడి రెడీ. ఓకేనండి, ఇంకా ఈ పొడిని నూనెంకాయ చేద్దాం అనుకున్నాం కదా, వంకాయలలో పెట్టుకుందామండి. పొడి తీసి పెట్టిన మధ్యాహ్నం పప్పులోకి ఉంటారని. పప్పు లేకుంటే ఎల్లిపాయ బాబా గుడికి కదా అని ఎల్లిపాయ వేయలే, ఉల్లిగడ్డ వేయలే. మొన్న పండగ వంటలలో కొంతమంది కామెంట్ పెట్టారనమాట మన వ్యూయర్స్. ఏమన్నారంటే పండగ వంటలు చేస్తున్నారు మీరు, అన్నిట్లలో ఎల్లిపాయలు వేస్తున్నారు, ఉల్లిగడ్డలు వేస్తున్నారు అని అంటున్నారు.
అవులే అని మన కాశపురం గురుని అడిగితే వద్దులే బాబాకి ఎల్లిపాయ ఉల్లిగడ్డ లేకుండానే తీసుకొని పో అని చెప్పారు. మీరు ఇంత ముందుకి ఇట్లనే కదా చేసేది, ఆ చెక్క లవంగా వేయకున్నారు కదా? వేస్తున్నాము. చేస్తున్నారా? అంటే ఏమి చేస్తున్నారు? అన్నీ వేసి రోడ్డుకి వేసి కొడతాను. మాకు మిక్సీలు ఎప్పటికీ ఇంటిలో ఏంటివి మిక్సీలా? రుబ్బు కాల్చింది, ఏదైనా దంచు కాల్చింది. అయితే ఇప్పుడు చెక్క లవంగా వేసేయమంటావా? వద్దులే తాలింపులో వేసుకోవచ్చు, దాన్ని ఉంది. నేను పొడిలో వెయ్యలే, వేసుకుంటే మళ్ళీ ఏం పోయింది. మామూలుగా ఈ వంకాయ ఇట్లా చేస్తే గానా ఖచ్చితంగా 2 రోజులు ఉంటుందిలే. 2 రోజులు 3-4 రోజులు ఉంటుంది. అదే నేను అంటనేది. చింతపులుసు వచ్చలే. అదే మరి అందులో ఉల్లిగడ్డ వేయం కాబట్టి బాగుంటుంది. మనం ఎక్కడికైనా ఊర్లోకి పోయినప్పుడైనా తీసుకోవచ్చు ఈ వంకాయ. తీసుకుపోవచ్చు. అయితే బాగా మగ్గబెట్టుకోవాలి నూనెలో. మాకు తెచ్చావు కదమ్మా, ఇప్పుడు పంపావా? డాడీ తెచ్చాడా అంకుల్ తెచ్చాడా? ఏంటివి? నువ్వు పంపావు కదా రొట్టె నూనెంకాయ. ఇంటర్ లో ఉన్నప్పుడు విజయవాడ మరి అందరం తిన్నాం మేము ఫ్రెండ్స్ అంతా. ఇట్లా చేసుకుంటే యాడికాడ పోయినప్పుడు బాగుంటుంది. సో ఓకేనండి. ఈ వంకాయను మాత్రము బాగా కడిగి ఉప్పు నీళ్ళలో కడిగానండి వంకాయను. అయితే గబా గబా కట్ చేసింది. నేను తొందరగా పెట్టేస్తున్నానండి, ఎందుకంటే చేదు ఉడుకుతుంది అనమాట. ఏ చూపి ఎలా కట్ చేయాలో, ఎట్లా కట్ చేయాలో చూపి. నడుమా నడుమా అంట కట్ చేసి ఇట్లా. ఈ యాక్షన్ చూడు, అట్లా కాదు, ఇట్లా ఇట్లా మధ్యలో చీల్చాలి అన్నట్టు. చెప్పు ఎట్టా ఇది, దాన్ని నువ్వు ఎట్లా కట్ చేసినావు? నడుమ కట్ చేసి ఆ పక్క ఈ పక్క కొయ్యాలా. అది అంతే. ఇప్పుడు దీనిలో ఏం పెట్టుకోవాలి? ఆ పక్క ఈ పక్క తరిగి వంకాయను కట్ చేసి చూపి. ఇగో తరుగుతున్నా చూడు. చూస్తానులే. చిన్న చిన్న 4 గొప్పలు వచ్చినాయి. 4 గొప్పలలో మధ్య మధ్యన అది పెట్టాల పొడి, నువ్వు ఉంది పొడి. ఇది ఇట్లా, ఇది బాగా వచ్చింది, ఇది బాగా వచ్చింది చూడు. ఇది రెక్కల సందర పెట్టాలా. రెక్కల సందన పెట్టాలంట. అంటే సో ఈ విధంగా పెట్టుకోవాలండి. నాదొక్కటి ఏం చెప్తాది కొయ్యి. వద్దులే, పప్పులోకి వేద్దాం వంకాయను. ఒక వంకాయ వేసి వట్టిపొడి పప్పు చేసుకున్నా బాగా టేస్ట్ ఉంటుంది. అన్నీ అయిపోయినాయా? ఓకేనండి. ఇంకా ఈ వంకాయలలోకి స్టఫింగ్ అంతా అయిపోయింది. ప్లస్ ఏంటంటే ఇలా చేస్తే గాన మీకు 2-3 రోజులైనా బాగుంటదండి. ఇంకోటి ఏంటంటే అసలు వంకాయ చద్దిపడే కొద్దీ చాలా టేస్ట్ అండి నూనెంకాయ. అండి పిల్లలు హాస్టల్లో ఉన్నప్పుడు గానీ మేము పంపించే వాళ్ళము, వాళ్ళు 2-3 రోజులు పెట్టుకొని తినేవాళ్ళండి. అది 2 రోజులు ఉంటుందా? అది ఫుల్ తినేసేవాళ్ళం ఫస్ట్ రోజే, పొద్దున మధ్యాహ్నం రాత్రి. ఓకేనండి, ఇంకా నూనెంకాయ చేద్దాం రండి. ఏంటి చేసి కానీ అప్పుడే కాదు చెప్తారు. బాయ్ నూనెంకాయ బాయ్. నూనెంకాయ బాయ్ అంట. వంకాయ చేస్తే బాగా పులుసు విండు దండిగా వేస్తాను. పులుసు విండితేనే అది చింతపండు లాంటి తప్ప ఉంటుంది. ఇంకా వీటిలోకి అంటే ఒక 3/4 కేజీ ఉంటాయండి. 750 గ్రాములకు 7 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేస్తున్నానండి. చూడండి, అంటే నూనెంకాయ కాబట్టి నూనె ఎక్కువ వేయాలా? అట్లేం లేదు, మనకు తగ్గట్టుగానే వేసుకోవాలి. చూడండి ఇంత వేసాను. మా ఇవన్నీ కలిసి 1/2 కేజీనా? అదే 750 గ్రాములు ఉన్నాయి, కొన్ని తీసాను కదా 2. సో వీటిలోకి మీకు మంచిగా ఫ్లేవర్ కావాలి, చెక్క లవంగాలు మసాలా కావాలి అనుకునే వాళ్ళు వేసుకోండి. వద్దు ఈ మసాలా ఐటమ్సే వద్దు అనుకునే వాళ్ళు ఏమీ వేయనవసరం లేదండి. నేను చేసిన విధంగా కూడా చెయ్యండి, చాలా బాగా టేస్ట్ ఉంటుంది. సో వేస్తున్నానండి. ఒక 2 చెక్క దబ్బలు, 2 లవంగాలు, 1 యాలక వేసానండి. మించు సరాసరి 750 గ్రాములు ఉంటాయండి వంకాయలు. ఇంకా వీటిలోకి ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండు నానబెట్టానండి.
మనం చేసే ముందర ఒక 10 నిమిషాల ముందు నానబెడితే సరిపోతుందండి, తొందరగా నానుతుంది అనమాట. ఓకేనా? మా ఇదంతా మిగిలింది కదా, ఏం చేస్తాం? జిగురుకు పొడి గ్రేవీకి కరెక్ట్ గా 750 గ్రాములకు మనకు ఒక కప్పు, ఈ మెజర్మెంట్ కప్పుతో 125 ml ఈ కప్పుతో ఖచ్చితంగా సరిపోతాయి. ఒక కప్పు నువ్వులు, ఒక కప్పు వేయించిన పల్లీలు, సో కరెక్ట్ గా సరిపోతాయి. ఇంకా కారం అంటావా, కారం ఎవరికి తగ్గట్టు వాళ్ళు వేసుకుంటారు. నేనైతే 3 స్పూన్లు వేసాను అలా. సో వంకాయ పెట్టేస్తున్నానండి. ఫస్ట్ నూనెలో వంకాయను బాగా మగ్గబెట్టుకోవాలన్నమాట. అంటే ఇట్లా రివర్స్ లోనే పెట్టాలా? కొంచెం వనారుగా ఇట్లా పెట్టుకుంటే సరే. ఈ ఆయిల్ అనేది అన్ని వంకాయలకు మగ్గబెట్టుకోవచ్చు. సో ఇలా పెట్టాక ఒకసారి ఇలా కుదిస్తే మనం కుదిస్తే ఇవి ఒకదానికొకటి వంకాయలు సర్దుకుంటాయండి. సో సిమ్లో పెట్టుకొని బాగా మగ్గబెట్టుకోవాలన్నమాట మనము. అంత లోపల నేను రొట్టెకి నీళ్లు కాంచుకుంటున్నానండి. ఓకేనండి, వంకాయ ఎంతవరకు వచ్చిందో చూద్దాము. ఓకే, బాగా మగ్గిపోయినాయండి. ఇప్పుడు మనము అన్ని మగ్గినాయా లేదా చూద్దామండి. ఇంకా ఎక్కడైనా మగ్గకపోతే మనము కొంచెం ఇలా టర్న్ చేసుకోండి కొంచెం. సో ఇవన్నీ బాగా నూనెలో మగ్గబెట్టానండి నేను. చూడండి, ఈ విధంగా మగ్గాలన్నమాట నూనెలో వంకాయలు. ఇప్పుడు మనము పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకున్నాం కదా, ఇందులో పోసేసుకోవాలండి. ఇంకా కొంచెం ఉండాలి. రెండోసారి కూడా మళ్ళీ నీళ్లు పోసేసి ఈ విధంగా పిసికేసి మనకు వంకాయలు సగం మునిగేంత వరకు పోసుకోవాలండి. సో ఈ విధంగా అన్ని పెట్టేసుకొని మనము వంకాయలు మునిగేంత వరకు ఇంకా కొంచెం నీళ్లు పోస్తే బాగా ఉడికిపోతాయండి. సో కాసేపు నీళ్ళతో ఉడకబెట్టుకుందాం వంకాయల్ని. ఓకేనండి, అమ్మయ్య వంకాయ ఉడుకుతుందండి. 1 స్పూను పసుపు వేస్తున్నానండి. అలాగే మనము స్టఫింగ్ చేసాం కదండి వంకాయలలో, మిగతా పొడిని కూడా ఇందులో వేసేసుకుందాము. నీళ్ళల్లో చింతపండు నీళ్లు పోసిన తర్వాత బాగా ఉడుకుబట్టినాక మనము ఈ విధంగా పొడిని పైన వేసుకోవాలండి. పసుపు వేసి పొడి వేసుకోవాలన్నమాట. అసలు ఈ వంకాయ కర్రీ మనం ఒకవేళ ఎక్కడికన్నా వేరే ఊర్లోకి పోవాలి అని అనుకుంటే ముందే పొడి పట్టి పెట్టుకొని, అంటే జర్నీలకు పోయేటప్పుడు మనము హడావిడిగా ఉంటాం కదండి. సో ఫస్టే నువ్వులు వేయించుకొని, బుడ్డపప్పులు వేయించుకొని ఈ విధంగా రెడీగా పెట్టుకొని ఉదయాన్నే లేచి వంకాయలు కడిగి కట్ చేసి ఈ విధంగా స్టఫింగ్ చేసేసుకొని మనం పెట్టేసుకుంటే అయిపోయండి. టక్క 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 పని అయిపోతుంది. ఇంకా ఏదన్నా మనం తీసుకుపోయే వాళ్ళు పూరి తీసుకుపోవచ్చు, రొట్టె తీసుకుపోవచ్చు. జర్నీలకు కూడా ఇలా చేసి తీసుకుపోండి. 2-3 రోజులైనా వంకాయ చెక్కు చెదరదండి. సో ఈ విధంగా మొత్తం అన్ని మునిగేలాగా ఇట్లా పెట్టేసుకోవాలండి. ఇప్పుడు సిమ్లో పెట్టేసుకొని మనం చింతపండు నీళ్లు పోసి ఇంకా కావాలంటే ఇంకా కొన్ని నీళ్లు పోస్తాం కదా, అప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. ఈ విధంగా పొడి అన్ని వేసిన తర్వాత మాత్రము సిమ్లో పెట్టేసుకొని మనము ఉడకబెట్టుకోవాలండి. ఎందుకంటే పొడి వేసాం కదా, హై ఫ్లేమ్ కానీ మీడియం ఫ్లేమ్ కానీ పెడితే కానీ అడుగంటుతుంది. ఓకేనా? ఇలా సిమ్లో పెట్టుకొని మనము ఒక 4 నిమిషాలు పెట్టుకున్నా సరిపోతుందండి. మీరు ఉడికిందా లేదా అని తెలియాలంటే కూడా పైన కొంచెం ఆయిల్ పైకి వస్తుందండి. అప్పుడు చూసుకొని ఉడికిందా లేదా వంకాయ అని మనము అంటే చాకుతో వంకాయను కుచ్చి చెక్ చేసుకొని బంద్ చేసుకోవచ్చండి. సో ఇప్పుడు నేను సిమ్లో పెట్టేసి మూత పెట్టేస్తున్నాను. ఇంకా రొట్టెకు పొయ్యి వెలిగించుకుంటున్నానండి. మనము ఉడికిందా లేదా తెలుసుకోవాలి అనుకుంటే ఈ విధంగా కొంచెం కుచ్చితే గాన స్మూత్గా వెళ్ళిపోతే గాన మనకు ఉడికినట్టు అండి. ఆల్రెడీ ఆయిల్ పైకి వచ్చిందంటే ఉడికింది. కానీ ఒక్కొక్కసారి ఏంటంటే చిన్న వంకాయలు అయితే పర్వాలేదండి. నేను పోలూరు వంకాయలు లేతవి తీసుకొని ఈ విధంగా వేసాను కదా, సో ఉడికిందా లేదా అనేది ఇలా చెక్ చేసుకోవాలంట. సో
స్మూత్గా పోతుంది చూడండి. సో ఉడికిందండి. ఇంకా మీకు కావాలి అనుకుంటే కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసేసుకోండి. ఇంకా నేను ఎక్కడైనా అంటే బాబా గుడికి తీసుకువెళ్తున్నాను, ప్లస్ ఇంకా ఏంటంటే పార్సల్గా ఏ ఊరికైనా వెళ్ళాలి తీసుకుపోవాలి అని అనుకున్నప్పుడు నేను ఇంకా కొత్తిమీర కానీ ఇలాంటివన్నీ ఏమీ వేయనండి. ఉల్లిగడ్డలు వేయను, వెల్లుల్లి వేయను, ఏం వేయనండి. సో ఇలానే చేస్తాను. ఇంకా కొద్దిగా ఒక 2 నిమిషాలు కూడా మగ్గబెట్టుకుంటానండి. సో ఇంకా పూర్తిగా ఆయిల్ పైకి వచ్చిందంటే అప్పుడు పర్ఫెక్ట్ అనమాట వంకాయ. ఓకేనా? సో అంత లోపల రొట్టె వేసేస్తానండి పెన్నం మీద. ఓకేనండి, రొట్టె రెడీ. ఓకేనండి, ఇప్పుడు పర్ఫెక్ట్గా నూనె వంకాయ ఎలా ఉండాలి అంటే ఇది అనమాట. 100% కరెక్ట్ అండి. సో ఇంకా బంద్ చేస్తున్నానండి. మొత్తం ఉడికిపోయాయి చూడండి. సో నూనె వంకాయ రెడీ. పెట్టేస్తున్నానండి. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఈ బాబా గుడి వచ్చేసి నంద్యాల నుంచి కడప హైవేలో రైట్ సైడ్కి ఉంటుందండి. సో విలేజ్ వచ్చేసి సాంబవరం అండి, మండలము గోస్పాడు మండలం అండి. బాబా గుడి ఇలా ఉంటుందండి. అందాల దేవుడవు సాయి, అపురూప గురుడవు మా సాయి. అందాల దేవుడవు సాయి, అపురూప గురుడవు మా సాయి. కారుణ్య దేవుడవు ఓ సాయి, కారుణ్య దేవుడవు ఓ సాయి. కమనీయ గురుడవు మా సాయి. అందాల దేవుడవు ఓ సాయి, అపురూప గురుడవు మా సాయి. కారుణ్య దేవుడవు ఓ సాయి, కమనీయ గురుడవు మా సాయి. అందాల దేవుడవు ఓ సాయి, అపురూప గురుడవు మా సాయి. బాబా గుడి దర్శనం చేసుకొని కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత అక్కడ స్తూపం ఉంటుందండి. ఆ స్తూపంకి మోక్ష సాయి అని పేరు ఉంటుందండి. 120 అడుగుల ఎత్తుగల స్తూపం అండి. నిలబడిన బాబా మాత్రము 65 అడుగులు ఉంటారండి. ఇక్కడ మెయిన్ ఏంటంటే ఏప్రిల్ లాస్ట్ వీక్లో ప్రతి సంవత్సరము 7 రోజులు పవిత్రోత్సవాలు జరుగుతాయండి. మెయిన్ ఏంటంటే పవిత్రోత్సవాలలో స్తూపంలో ప్రతి సంవత్సరము దరిదాపు 5 కోట్ల నామాలు వేస్తారండి. అలా వేయటం వలన స్తూపంకి పవిత్రత పెరుగుతుందన్నమాట. ఈ స్తూపానికి 3 చుట్లు తిరిగి 7 అధ్యాయాలు పారాయణం చేస్తే గురువుగారు రచించిన బుక్కులో అంటే వాటిలో ఏమేమి అధ్యాయాలు చదవాలనేటివి కూడా మనకు బోర్డు మీద క్లియర్గా రాసి పెట్టుంటారండి. సో ఆ బుక్కులో ఉన్న అధ్యాయాలు చదవటం వలన మనకి ఆర్థిక అనారోగ్య బాధలు తొలగిపోతాయండి. ఈ గుడిలో చాలా ప్రశాంతంగా ఉంటుందండి. ప్లస్ ఇంకా ఏంటంటే ఈ ఆశ్రమము ఫౌండర్ వచ్చేసి శ్రీ శ్రీ పూజ్య గురుదేవులు అమ్ముల సాంబశివరావు గారండి.
ఓకేనండి, ఇవాళ వీడియో చూసేశారు కదా. నేను లాస్ట్ వారం బాబాకు సప్తాహ పారాయణం ఏ విధంగా చేసేది మొత్తం వివరంగా చూపించానండి. నేను ఇంకా 7 రోజులు సప్తాహ పారాయణం అయిపోయిందనమాట. ఈ రోజు బాబాకు ప్రసాదంగా ఉదయమే లేచి పూజ చేసేసుకొని బాబాకు నూనె వంకాయ రొట్టె చేసి పెట్టుకున్నానండి. ఇంకా అక్కడ సాంబవరంకి వెళ్ళాలని ఒక బాక్స్లో రొట్టెలు పెట్టుకున్నాను. ఈ నడుమ ఈ కరోనా టైంలో ఎక్కువ మంది ఉండట్లేదండి. అందుకని అక్కడ వర్కర్స్ అంటే పూజారి గారు కానీ అక్కడ పని చేసే వాళ్ళు కానీ వాళ్ళకందరికీ ఒక 5 మందికి 5 రొట్టెలు బాక్సులో పెట్టేసుకొని ఇంకొక దాంట్లో కర్రీ వేసేసుకొని వెళ్ళిపోయామండి. ఇంకా ఇంట్లో మాత్రం ప్రసాదంగా చిన్న రొట్టెలు చేసి పెట్టానండి ఇంట్లో. సో అదే అండి, వంకాయ కర్రీ ఏ విధంగా చేసేది కూడా నేను మొత్తం నీట్గా చూపించానండి. నేను చేసినట్టుగా మీరు చేయండి, 3 రోజులు ఖచ్చితంగా నిల్వ ఉంటుందండి. ప్లస్ మనం వేరే ఊరికి వెళ్ళాలని అనుకున్నప్పుడు కూడా మనం నీట్గా అంటే నైటే, ఎందుకంటే ప్రయాణాలు ఖచ్చితంగా ఉదయమే బయలుదేరుతాం. సో నైట్ ఏం చేస్తాము, పొడి పట్టి పెట్టుకొని ఒక బాక్స్లో వేసేసుకొని ఉదయం లేయంగానే వంకాయలను టకటక కట్ చేసి స్టఫింగ్ చేసుకొని బాగా నూనెలో మగ్గిన తర్వాతనే చింతపండు పులుసు పోయాలండి. చింతపండు పులుసుతో బాగా ఉడికిన తర్వాతనే వంకాయ, అప్పుడు మనం పొడి పక్కకు పెట్టుకుంటాం కదా, ఆ పొడిని అందులో వేసేసి బాగా ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడకనిచ్చుకోవాలి. ఇంకా ఉడికిందా లేదా ఎలా అనేది కూడా నేను చూపించానండి. సో నేను చేసినట్టుగా చెయ్యండి, 3 రోజులు కానీ చెక్కు చెదరదండి. ఇంకా ఏంటంటే నైట్ చేసి పెట్టుకొని మనము అసలు ఉదయాన్నే రొట్టె వేడివేడిగా చేసుకొని ఆ సద్ది వంకాయ తినండి, సూపర్ టేస్ట్ అండి. సో అదండి ఇవాళ వీడియో. ఇంకా లాస్ట్ రోజు మాత్రము బాబాకు మనము అంత పారాయణం చదివిన తర్వాత ఒక్క పేపరే ఉంటుందండి లాస్ట్ రోజు, అంటే గురువారం రోజు ఈ రోజు. ఇంకా ఆ ఒక్క పేపర్ చదివేసి లాస్ట్లో ఒక మంగళహారతి సాంగ్ ఉంటుందండి. ఆ మంగళహారతి సాంగ్ పాడిన తర్వాత యథాప్రకారంగా మనం రోజు ఇస్తాం కదండి, స్వామి సాయినాథాయ శిరిడి క్షేత్రవాసాయ అని హారతి సాంగ్ పాడేసి ముగించుకొని నేను ఇంకా సాంబవరం వెళ్ళానండి. సో అక్కడి విశేషాలన్నీ చూపించాను. ఓకేనండి, అందరూ ఎల్లవేళలా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ నేను ఆ భగవంతుని ప్రార్థించుచున్నానండి. సో ఓకేనండి, సాయిరామ్ అండి, బాయ్ అండి.